మల్టిప్లికేషన్ బై 5. రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి సార్, రైట్. 5 ఇంటూ ఈవెన్ నంబర్, 5ని ఒక సరి సంఖ్యతోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకోటి 5 ఇంటూ ఆడ్ నంబర్, 5 ఇంటూ ఆడ్ నంబర్. ఈ రెండే కాన్సెప్ట్లు ఉన్నాయి. 5 ఇంటూ సరి సంఖ్య, 5 ఇంటూ బేసి సంఖ్య. 5 ఇంటూ సరి సంఖ్య, 5 ఇంటూ బేసి సంఖ్య. లాజిక్ చూడండి సార్. 5 ఇంటూ 86, 5 ఇంటూ సరి సంఖ్య. 86ని 2 తోటి డివైడ్ చేస్తున్నా. ఏదైతే నంబర్ 5 తోటి లబ్ధం అవుతుందో దానిని 2 తోటి డివైడ్ చేయండి. 86/2 ఎంత? 43. 43 రాయండి, ఎండింగ్ 0 పెట్టండి, ఫినిష్. 5 ఇంటూ సరి సంఖ్య, 288 డివైడెడ్ బై 2. 2 1s are 2, 2 4s are 8, 2 4s are 8. సరి సంఖ్య కదా సార్, ఎండింగ్ 0 పెట్టుకోండి. 1440. ఆర్ యు ఆల్ విత్ మీ? సరి సంఖ్య. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. 5 ఇంటూ 782, 5 ఇంటూ 782. ఆన్సర్ ఎంత? 5 ఇంటూ సరి సంఖ్య, దీన్ని 2తో డివైడ్ చేసుకోండి. 2 39s are 78, 2 1s are 2, ఎండింగ్ 0 పెట్టుకోండి. ఆన్సర్ ఎంత? 3910. 3910. 5 ఇంటూ ఎనీ ఈవెన్ నంబర్. లాజిక్ అందరికీ క్లియరా? 5 ఇంటూ ఆడ్ నంబర్ చూద్దాం. 5 ఇంటూ 43. దీనికి ఒకటి తగ్గించండి. 43 - 1 ఎంత? 42. 42లో సగం ఎంత? 29. సరి సంఖ్య బేసి సంఖ్య ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 5 పెట్టుకోండి. 5 ఇంటూ బేసి సంఖ్య 423. దీనికి ఒకటి తగ్గించండి. 422. 422లో సగం ఎంత? 211. బేసి సంఖ్య కాబట్టి 5 తగిలించుకోండి. బేసి సంఖ్య కాబట్టి 5 తగిలించుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. రెండే కేసులు. 5 ఇంటూ బేసి సంఖ్య, 5 ఇంటూ సరి సంఖ్య. సరి సంఖ్య ఉందనుకోండి, దీనిని 2 తోటి డివైడ్ చేయండి. ఆ నంబర్ విత్ 0 ఎట్ ద ఎండ్. 288 ఉందనుకోండి, దానిని 2 తోటి డివైడ్ చేయండి, యూనిట్ డిజిట్ 0. అదే బేసి సంఖ్య ఉందనుకోండి, ఒకటి తగ్గించండి. 43 - 1 ఎంత? 42. దాంట్లో సగం ఎంత? 21. బేసి సంఖ్య ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 5, సరి సంఖ్య ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ ఎంత? 0.